మీరు ఇది వింటున్నప్పుడు మీ జీవితంలో ఇప్పటివరకు ఎవరికి చెప్పని ఒక లోతైన బాధ, ఒక మౌనమైన ప్రశ్న మీలో నిద్రపోకుండా తిరుగుతూనే ఉంది. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను ఎందుకు అందరిలా ఉండలేకపోతున్నాను? అని మీరు ఎన్నోసార్లు మీర్ని అడిగి ఉంటారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ మీనా రాశి శక్తి. చివరి వరకు వింటే మీ గురించి మీకే తెలియని నిజం బయటపడుతుంది. మీరు చాలామందిలో ఉన్నా కూడా లోపల మాత్రం ఒంటరిగా ఉన్నట్లు ఫీలవుతారు. ఎవ్వరూ మీను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదన్న భావన మీ మనసులో ఎప్పుడూ ఉంటుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు సాధారణ మనిషి కాదు. మీ ఆలోచనలు ఈ లోకానికి కొంచెం ముందే పుట్టాయి. మీనా రాశివాళ్లు బయటకు ముదువుగా కనిపిస్తారు. కాని లోపల ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో భావోద్వేగాలు, కలలు, భయాలు, ఆశలు అన్నీ కలిసే ఉంటాయి. మీరు చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులు నవ్వుతూ వదిలేసే మాటలు కూడా మీ హృదయాన్ని గాయపరుస్తాయి. ఎందుకంటే మీరు మాటలు వినరు, భావాన్ని అనుభవిస్తారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అర్థం లేకుండా కాదు, ఆత్మతో ప్రేమిస్తారు. అందుకే ఎక్కువసార్లు మీరు మోసపోతారు. ఇంతగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని బయట వాళ్లు అడుగుతారు. కాని మీకు తెలుసు, నమ్మకం లేకుండా జీవితం వ్యర్థమని. ఇది మీ బలం. ఇదే మీ బలహీనత కూడా. మీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. మీరు మాట్లాడే ముందు ఆలోచిస్తారు. కాని ఆలోచించినదంతా మాట్లాడరు. మీ మనసులో ఒక ప్రపంచం ఉంటుంది. అక్కడ మీరు హీరో, విలన్, బాధితుడు అన్నీ మీరే. రాత్రుళ్ళు మీరు నిద్రపోయే ముందు ఎన్నో సన్నివేశాలు మీ కళ్ల ముందు తిరుగుతాయి. గతం, భవిష్యత్తు రెండింటినీ మీరు ఒకేసారి జీవిస్తారు. మీనా రాశివాళ్లకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. మీరు ఎదుటివారి బాధను మీ బాధలా ఫీలవుతారు. ఎవరో ఏడుస్తుంటే మీ గుండె బరువెక్కిపోతుంది. అందుకే మీరు హీలర్స్, ఆర్టిస్టులు, ఆధ్యాత్మికులుగా మారే శక్తి కలిగినవారు. కాని అదే సమయంలో ఇతరుల నెగటివ్ ఎనర్జీని కూడా మీరు చాలా ఈజీగా పీల్చుకుంటారు. మీరు ఎక్కువసార్లు మౌనంగా ఉంటారు. కాని ఆ మౌనం లోపల ఒక తుఫాను నడుస్తూ ఉంటుంది. మీరు మాట్లాడితే అందరూ వినాలి. కాని మీరు మాట్లాడే స్థితికి రావాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఎందుకంటే మీరు గొడవలకు, వాదనలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. శాంతి మీకు విలాసం కాదు, అవసరం. మీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే మీను తక్కువగా చూసుకోవడం. మీరు ఇతరుల కోసం ఎంతైనా త్యాగం చేస్తారు. కాని మీకోసం అడగడానికే భయపడతారు. వాళ్లకి ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తారు. కాని ఎవ్వరూ మీ లోపలి అలసటను గమనించరు. అప్పుడు మీరు లోపల లోపల కుంగిపోతారు. మీనా రాశివాళ్లు కలలు కనేవాళ్లు. కాని ఆ కలలు డబ్బు కోసం కాదు, అర్థం కోసం. మీ జీవితం ఒక అర్థం కలిగి ఉండాలి అని మీరు కోరుకుంటారు. అదే కారణంగా మీరు ఒకే పనిలో ఎక్కువకాలం ఉండలేకపోతారు. మీ ఆత్మకు కనెక్ట్ కాని పనిచేస్తే మీ శరీరం కూడా సహకరించదు. మీరు చాలాసార్లు ఈ లోకానికి చెందినవారు కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీ ఆలోచనలు, మీ విలువలు చుట్టూ ఉన్నవాళ్లకు అర్థం కావు. మీరు ఎవరితోనైనా కనెక్ట్ అయితే అది చాలా లోతుగా ఉంటుంది. అర్ధాంతర సంబంధాలు మీ వల్ల కావు. ఇప్పుడు ఒక నిజం చెప్తాను. మీరు జీవితంలో ఎక్కువ బాధపడిన దశ తర్వాతే మీ నిజమైన శక్తి బయటకు వస్తుంది. మీనా రాశివాళ్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. కాని ప్రతిపతనం తర్వాత మీరు మరింత సున్నితంగా, మరింత జ్ఞానంగా మారతారు. మీరు విరిగిన చోటే మీ వెలుగు పుడుతుంది. మీరు దేవుడిని భయంతో కాదు, అనుభూతితో నమ్ముతారు. మీకు ప్రార్థన అంటే మాటలు కాదు, ఒక ఫీలింగ్. అందుకే మీరు గుడిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా దేవుడు మీకు దగ్గరగానే అనిపిస్తాడు. ఈ ఆధ్యాత్మిక కనెక్షన్ మీను చాలాసార్లు కాపాడింది. మీరు గమనించకపోయినా. కాని ఒక హెచ్చరిక. మీరు అందరినీ రక్షించాలనుకుంటూ మీరు మర్చిపోతున్నారు. ఇది కొనసాగితే మీరు లోపల ఖాళీ అయిపోతారు. మీకు కూడా హద్దులు ఉండాలి. కాదు అని చెప్పడం స్వార్థం కాదు, అది స్వీయ రక్షణ. మీ జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడు మీరు గతాన్ని వదిలేయాలి. ఎవరినో, ఏదో భావాన్ని వదిలేయడం మీకు చాలా కష్టం. కాని అది వదిలినప్పుడే మీకు నిజమైన శాంతి దక్కుతుంది. మీ ఆత్మ బరువు తగ్గుతుంది. మీరు ఒకసారి మీ విలువను మీరు గుర్తిస్తే
ఈ లోకం మీను తక్కువ చేయలేరు. మీ సున్నితత్వం బలహీనత కాదు. అది దేవుడు మీకు ఇచ్చిన వరం. ప్రతి ఒక్కరికీ ఆ లోతు ఉండదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఆలస్యంగా వెలుగులోకి వస్తారు. కానీ వెలిగినప్పుడు చాలా దూరం వరకు వెలుగుతారు. మీ ప్రయాణం నెమ్మదిగా ఉండొచ్చు. కాని అది ఆత్మతో కూడినది. ఇప్పటికీ మీ గుండె లోపల ఇది నా కథే అనిపిస్తే ఈ వీడియో మీకోసం. మీ రాశి పేరు మీనా అని కామెంట్ చేయండి. మీలాంటి ఆత్మలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. ఈ వీడియో మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి. మీలాంటి వాళ్లకు ఈ సందేశం చేరడానికి. మరియు ఒక ముఖ్యమైన విషయం, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీ రాశి గురించి రాబోయే హెచ్చరికలు, మార్గదర్శనం మీకు చేరకపోవచ్చు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ముందు ఇది అవసరం కావచ్చు. మీరు ఒంటరిగా లేరు.